గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. వెల్కమ్ టు రమ వ్లాగ్ 16. సో, ఈరోజు డే 1 అనమాట. మా బాబు హాస్టల్‌కి పంపించిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇదైతే. ఇంకా మార్నింగ్ అయితే లేసాను. లేసిన తర్వాత ఇంకా బయటైతే క్లీన్ చేసుకుంటున్నానండి. ఎవరు గుమ్మం ముందు వాళ్ళైతే క్లీన్ చేసుకోవాలనమాట. అందుకోసం ఇలా ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం పైపేసి వాటర్ అయితే కొట్టేసాననమాట. కొట్టేసిన తర్వాత ఇంకా మాఫ్ చేసేసుకొని బయట అయితే వెదర్ అయితే చాలా బాగుందనమాట. ప్రశాంతంగా అనిపించింది. ఎంత బాగుందో మీరే చూడండి. అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చుట్టూ పచ్చగా భలే అనిపిస్తుంది అనమాట మార్నింగ్ లేస్తే. ఇంకా సమ్మర్ అయితే కొంచెం లేట్గా లేసేవాళ్ళము. ఇంకా వీడియోస్ అయితే మార్నింగ్ బ్లాగ్స్ అయితే తీయలేదనమాట. ఇంక ఇప్పుడు స్కూల్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇప్పటి నుంచి అయితే మార్నింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి అనమాట ఛానల్లో. ఇంక ఈరోజైతే పొద్దున్నే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్పైతే ఇంకా మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ గుమ్మం దగ్గర ముగ్గులు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా లేవగానే ఫస్ట్ క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటే బయట అయితే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి నేనైతే బయట ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లోనైతే చేస్తానన్నమాట. ఇక్కడ క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఈరోజు శుక్రవారం కదా, ఇంకా పూజ అయితే కంపల్సరీ చేస్తానన్నమాట. బయట అయితే అందుకనే ఈరోజు ముగ్గు పిండితోనే ముగ్గులు అయితే పెడుతున్నానండి. ఇంకా నార్మల్ డేస్ అయితే చాక్పీస్తోనే పెట్టేస్తాను. ఈరోజు ఏంటంటే శుక్రవారము, శనివారము లేదంటే మంగళవారం అలా పూజ చేసిన రోజు మాత్రం ముగ్గు పిండితోనే ముగ్గులు అయితే వేస్తానన్నమాట. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడ మా బాబు అయితే ఫోన్ చేశాడు. ఇంకా వాడితోనైతే మాట్లాడుతున్నాను అనమాట. హాస్టల్లో పంపించాం కదా, అదైతే మార్నింగ్ 6 కల్లా ఫోన్ చేస్తారండి. 6 to 7 వరకు అయితే కాల్ చేస్తారనమాట. ఇంకా వాడితోనే మాట్లాడుతున్నాను నేను. నేనే గుర్తొస్తున్నానా? ఏడవద్దు, ఏడిస్తే ఇంకా చదవబుద్ధి కాదు, మళ్ళీ ఏడిస్తే. సరేనా? అసలు ఏడవద్దు, మంచిగా ఉండాలి. రెండు మూడు రోజులు ఉన్నావు అనుకో అలవాటు అయిపోతుంది. ఫ్రెండ్స్ కాలేదా నీకు? హలో, ఇప్పుడు వేరే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏడుస్తారా? కొంచెం గట్టి మాట్లాడరా, వినబడతలేదు. వాళ్ళకి అలవాటు అయింది కదా. నీకు కూడా ఒక 2 days 3 days ఉన్నావు అనుకో నీకు కూడా అలవాటు అయిపోతుంది. కొన్ని రోజులు అయింది అనుకో అయిపోతుంది. ఎగ్జామ్ రాసి వచ్చేయచ్చు. తమ్మునికి ఇక్కడ స్కూల్ అయిపోక ముందుకే నువ్వు వచ్చేస్తావు ఇంటికి. హలో, ఇంకో ఏడవకుండా ఉండాలి. ఎన్ని రోజులు? కొన్ని రోజులే కదా. హలో, మాట్లాడరా. నేను గుర్తొస్తా, నేను వస్తా కదా, వీక్లీ వస్తూనే ఉంటాను. నేను సాటర్డే రేపు సాటర్డే కదా, రేపు పొద్దున్నే వచ్చేస్తాను నేను. రేపు ఈ టైం కల్లా ఇంకా వాడైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు అనమాట. ఇంకా వాడికి మాట్లాడి వానికి చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఫోన్ అయితే కట్ చేశారండి. మినిమం 5 minutes మాట్లాడాలి. ఇంక అంతకంటే ఎక్కువైతే ఉండదనమాట. ఇక్కడ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అని చెప్తే ఇంకా డాక్టర్ అయితే ఇలా కూర్చొని ఒక మార్నింగ్ అయితే ఒక 20 minutes అలా ఇలా కూర్చొని హాట్ వాటర్ అది తాగుతూ ఉంటే కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది మీకు అని చెప్పారనమాట. అందుకోసం ట్రై చేస్తున్నాను నేను. ఇలా అయితే కూర్చోవాలండి. ఇంకా తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, పూజ అయితే చేసుకోవాలి అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా లేవగానే పూజ చేసిన ప్రతిసారి నేనైతే సూర్య నమస్కారం అయితే కంపల్సరీ చేసుకుంటానండి. ఎందుకంటే కనిపించే దైవం అనమాట సూర్యుడైతే. ఇంకా అలా అని చెప్పేసి మిగతా దేవుళ్ళు ఏమి తక్కువ కదండి. ఇంకా నాకు అలవాటు కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇలా సూర్య నమస్కారాలు చేసేసుకొని నేనైతే ఇంకా మిగతా పూజ అయితే చేసేసుకున్నాను అంటే నేను తులసి కోట కొనుక్కుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంకా ఏదో ఉన్న దాంట్లోనే నేనైతే తులసమ్మని అయితే పెట్టుకొని ఇలా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా పసుపు పెట్టేసుకొని కొంచెం కుంకుమ బొట్లు అవి పెట్టేసుకొని అగరబత్తీలు అయితే పెట్టేసుకుంటాం అనమాట. దీపం పెట్టుకుందామంటే అస్సలు ఉండదండి, గాలికైతే పోతుందనమాట. ఇంకా తులసి కోట తీసుకున్న తర్వాత ఇంకా దీపం అవి పెట్టుకొని మంచిగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇలా చేస్తున్నాను. నాకైతే ఇలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటున్నానండి. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట. అది ఇలానే ఉండాలి, తులసి కోటనే ఉండాలి, దాంట్లోనే చెయ్యాలి అని ఏమీ లేదు.
మన మనస్ఫూర్తిగా మట్టిలో పెట్టి కింద పెట్టి పూజ చేసినా సరే అమ్మవారు అయితే మనకి మంచి చేస్తారనమాట. ఇంకా అన్నీ కంపల్సరీ కావాలి, ఇలా ఉంటేనే చెయ్యాలి అనుకుంటే ఏమీ లేదు. అలాగా మనకు నచ్చినట్టుగా మన మనస్తృప్తి కోసం మనం చేసుకుంటాం అంతే. నలుగురి కోసం కాదు కదా మనం బతికేది. మన కోసం మనం బతుకుతాం కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవాలి. నేనైతే ఇలాగే అనుకుంటానండి. ఇంకా నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటున్నాననమాట. ఇంకా తులసి కోటకి పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం పసుపయితే దాంట్లోనే వేసేసుకొని ఇంక నేనైతే కాళ్ళకైతే పసుపయితే పెట్టుకుంటున్నాను. శుక్రవారం గదా! అందుకోసం ఇలా పెట్టేసుకొని ఇంకా మిగతా పూజ గూడా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయనకైతే టీ పెట్టేసి టీ ఇచ్చేసాను. ఇంకా ఆయన చాయ్ తాగేసి ఇంకా లంచ్ అయితే పెట్టేస్తే ఇంకా తీసుకొని బయలుదేరుతారనమాట. నా మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలా ఉందండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా బాబు గురించి చెప్పాలంటే వాడిని హాస్టల్ పంపించిన తర్వాత మాకైతే అస్సలు మనసనేది అస్సలు మంచిగా లేదండి. వాడి మీదనే ఉంటుందనమాట. ఇప్పటికి 2 డేస్ అయ్యింది. మాకు ఫస్ట్ టైమ్ అనమాట వాడు 2 డేస్ మాకు దూరంగా ఉండడం ఇప్పుడే అనమాట. ఇంకా మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. వంట చేసిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టేసి మా ఆయనకైతే ఇచ్చేసానండి. ఇక కర్రీ వచ్చేసి నేనైతే వంకాయ ఫ్రై చేస్తున్నాను. అండ్ రైస్ అయితే పెట్టేసాననమాట. ఇంకా మా ఆయన టీ తాగేసి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తే ఇంకా బయలుదేరిపోతారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా నా వర్క్‌లకి నేనైతే వెళ్ళిపోతాననమాట. ఇంకా నా వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.